దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించును. మానవుడు అంట నశించిపోతున్నాడు. దేని విషయమై? నిజదేవుడు ఎవరో గ్రహించలేక అక్కడ ఇక్కడ అని ఎక్కడో అటు ఇటు తిరుగులాడుతూ ఏమవుతున్నాడు? నశించిపోతున్నాడు. అందుకే అలా నశించుకోవడం దేవునికి ఇష్టం కాక, దేవునికి ఇష్టం లేకంట తండ్రి అయిన దేవుడు లోకాన్నంతా ఎంతగానో ప్రేమించాడు. అందుకనే ఈ భూమి వంటి ఇవి చాలా ప్రపంచంలో అనేకమైన ఉన్నప్పటికీ ఈ భూమిని దేవుడు ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే, ఎన్నుకున్నాడంటే భూమి నివాసయోగ్యంగా ఉండడానికి మానవ కోటికి ఇదొక ముఖ్యమైనది. అన్ని సంబంధించినవన్నీ భూమిలో దేవుడు ఏర్పరిచి దీనిలో అంట మానవుని కలుగచేసి మానవుని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండేదో మానవునికి నేర్పించి మనుషుల యొక్క ప్రార్థనను, మనుషుల యొక్క కృతజ్ఞతాస్తుతులను, మానవుని యొక్క ఆరాధనను, మానవుని యొక్క విజ్ఞాపనను దేవుడు కోరుకుంటూ లోకాన్ని ఏం చేస్తుంటే దేవుడు ప్రేమించాడు. అసలు లోకంలో ఏమున్నదంటే అపవాది అంటే ఆ మహోన్నతమైన ఆ పరిశుద్ధ పట్టణంలో మొట్టమొదటిగా ప్రధాన దూత అయిన ఆ మొట్టమొదటిగా ఉన్న ఆ దూత అనబడిన లూసిఫర్ ఏం చేయబడుతూ వచ్చింది? గర్వించి ఆ సభాముఖమైన ఆ సింహాసనం మీద నేను కూడా కూర్చుంటాననే ఆ ఒక ఆ విధానంలో ఏమైపోయిందంట, అక్కడ నుండి నెట్టివేయబడింది. అది మనందరికీ తెలుసు. అది లోకంలో నెట్టివేయబడిన తర్వాత అదేం చేస్తూ వచ్చిందంటే సాతాను అపవాది మానవుని ఏం చేస్తూ వచ్చింది? అనేక రీతులుగా నశించుకోవడానికి అనేక మార్గాలను ఏర్పరిచింది. నశించుకోవడానికి ఏం చేసిందంట? మార్గాలను ఏర్పరిచింది. దానిలో మొట్టమొదటిది ధనం అనే మార్గం. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది ఏంటంట, లోకంలో ధనమును సంపాదించుకోవడానికి ఏం చేయకూడదంట? పరులెత్తకూడదు. అయితే ఈ లోకంలో మనం జీవించడానికి మనకేం కావాలి? ధనము కావాలి. ఈ ధనమును జాగ్రత్త చేసుకోవాలనుకున్నావేమో అదేం పడుతుందంట? చిమ్మడ పడుతుంది. అక్కడ దొంగ ఏం చేస్తాడంట? దోచుకుంటాడంట. కనుక ఈ లోకంలో ఏది నువ్వు కోరుకోవద్దు. లోకంలో నువ్వు అధిక సంవత్సర కాలము ఉండవు. ఇది ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు. ఇది అంతలో కనపడి అంతలో మాయమైపోయేది. మానవుని యొక్క జీవిత విధానము ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు మనకి తెలియదు. మధ్యాహ్న కాల సమయంలో ఒక సహోదరి మాకు మార్గంలో ఎదురే చెబుతుంది, మా బంధువుల వ్యక్తి నాకు అనారోగ్య స్థితి తగ్గితే దేవుడు తగ్గిస్తే దేవుని తెలుసుకొని రక్షణ పొందుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అనుకోకుండా ఏమయ్యాడు? చనిపోయాడు. నా భర్త రక్షణ అంటే మారు మనస్సు కలిగి రక్షణ తీసుకుంటానని ఒక ప్రాంతం నుండి వస్తుంటే ఆ ప్రాంతంలో ఏమైందంట? ట్రైన్ ప్రయాణంలో వస్తుంటే ఆ ట్రైన్ దిగుతూనే ఆయనకి ఏమైంది? హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే పడి చనిపోయాడు. రక్షణ పొందుకోవడానికి నా తండ్రి ప్రయాణం వస్తుంటే మార్గంలో ఈ రీతిగా జరిగిందని చెప్పి కుమారుడు ఏమయ్యాడు? దేవుని మీదే కోపంతో నిజదేవుడు అయితే ఈ రీతిగా జరుగుతుంటే కాపాడ్డా, మా నాన్నని నా భర్తని కాపాడ్డా. ఈ రీతిగా నశింప చేయడానికి అపవాది అనేకమైన మార్గాల్ని ఏర్పరుస్తుంది. అయితే ఆ కుమారుడిగా తన హృదయం ఏమవుతుంది? భార్యగా తన హృదయం ఏమవుతుందంటే పరిస్థితులను బట్టి నానా రీతులుగా ఆలోచనకు దేవుని ఎదురు నుండి వారిని తప్పుద్రోవకు మళ్లించడానికి మీ అన్ని అపవాదు కలిగిస్తున్న మార్గం. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంతగానో ప్రేమిస్తున్నాడంట. మరెవరు నశించుకోవటం ఇష్టం లేక. ఎందుకు నశించిపోతున్నారంటే చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక వచ్చిన భాగంలో కొద్దాం రండి. రోమిలకు రాసిన పత్రిక. మానవుడు అసలు ఎందుకు నశించిపోతున్నారు? నశించిపోకుండా ఉండడానికి దేవుడి లోకాన్ని ప్రేమించాడు కదా. అయితే మానవుడు నశించుకోవడానికి గల కారణం ఏమిటంటే అక్కడ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాల కింద రాయబడుతూ ఉంటున్నాడు అపోస్తలుడు పౌలు. ఎంతటి జ్ఞానముతో
ఆత్మ సంబంధమైన వివేచనతో దేవుడి మాటలు పలికిస్తూ రాయిస్తూ వచ్చినాడు. ఈ మాటలు చదువుతుంటే ఓహో చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మానవునికి ఏం లేదంట, నీతి లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమైపోయారు? పనికి మాలిన వారైపోయారు. మార్గాలు అపవాది ఏం చేస్తుందంట? మార్గాన్ని ఏం చేస్తున్న అపవాది? త్రోవ తప్పించేవారుగా, దేవుని మార్గంలో నడుచుకునేవారు కాకుండా త్రోవ తప్పించే వారిగా చేస్తుంది. అందుకని మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈజీగా ఆ త్రోవలో నుండి పక్కకి జారిపోతుంది. ఇదే త్రోవ, ఇదే మార్గం నేను నడువుడని స్పష్టంగా మీ చెవులకు వినబడుతుంటే అయినా సందేహమే. ఆయన ఏం కలుగుతుంది? సందేహాలే. పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితుల్లో మానవుని యొక్క హృదయంలో అనేకమైన ఆలోచనలు. అందుకని ఆ అంతరంగంలో వచ్చేది ఏమొస్తుందంటే అనేకమైన ఆలోచనలు పడతాయట. ఈ ఆలోచనలు మంచిగా కావా? ఇటు ఆలోచనలు నేను చేయొచ్చా చేయకూడదా? ఇటు తలంపులు ఆలోచనలు కలిగి ఉండాలా లేదా అని ఆ జ్ఞానంలో కూడా మానవుడు ఏమవుతున్నాడు? కోల్పోతున్నాడు. ఎందుకంటే అందరినీ అపవాది ఏం చేస్తుందట? ప్రోత్సహిస్తుంది, పనికి మారిన వారుగా చేస్తుంది. కనుక ఈ రాత్రి కాల సమయంలో నశించిపోతున్న వారి కొరకు, త్రోవ తప్పిపోతున్న వారి కొరకంట అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. వచ్చాడన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనదంట. ఈ మాటను నమ్ముతున్నావా? ఈ మాటను విశ్వసిస్తుంటే ప్రభుని ఏం చేయాలి? గుర్తెరగాలి. ఎప్పుడు గుర్తెరగాలి? బాల్య దినములందే నీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోమంటాడు. ఇది స్మరణను కలుగున్నావా? ఈ సమయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు బాల్య దినాల్లోనే నన్ను కూర్చిన జ్ఞానం నీకు కలగాలి. బాల్య దినము గతించిపోయింది. ప్రసంగి రాసిన గ్రంథంలో రాయబడుతుంది, చూద్దాం రండి. ప్రసంగి భక్తుడైన సొలొమోను రాస్తూ వచ్చిన గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎప్పుడెప్పుడంట? దుర్దినాలు రాకముందే. ఇప్పుడున్న కాలాలు ఏంటి? దుర్దినాలు, ఆర్థిక సంక్షోభం రాబోతుంది అని ఇప్పుడిప్పుడే ఏం చేస్తున్నారు తెలుసా? ఎప్పుడో వచ్చే ఆర్థిక సంక్షోభం కోసం ఇప్పుడే వ్యాపారాలు మానేస్తుంటున్నారు, ఆలోచనలు కలుగుతున్నారు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదైనా పని చేయాలని, ఏదైనా కొనాలని ఏం చేస్తున్నారు? ఆలోచన చేస్తుంటున్నారు. మళ్ళా మనం పెట్టిన ఆ పెట్టుబడి తిరిగి వస్తుందో తెలియదు. ఎందుకంటే దినాలు కొంచెం చెడ్డగా ఉంటున్నాయి. ఈ దినాలంట దుర్దినాలంట. ఏం దినాలు? దుర్దినాలు. దుర్దినములు రాకముందే. మొట్టమొదటి ఏంటిదంట? దుర్దినాలు రాకముందే. అంటే గడిచిన దినాలన్నీ ఏమై ఉంటాయి? గడిచిపోయిన దినాలన్నీ మానవుని యొక్క ఆలోచన ఏంటంటే గడిచిపోయిన దినాలన్నీ దుఃఖముతో, ఆయాసముతో, కష్టముతో, వేదనతో నిండి ఉంటే మానవుని యొక్క ఆలోచన, ఆశ, కోరిక ఏంటి అంటే వచ్చే రోజు, వచ్చే నెల, వచ్చే సంవత్సరం ఆలోచన ఏం చేస్తాం? ఇది గడిచిపోయింది కదా, ఇది అయిపోయింది కదా, ఇక ముందు కూడా ఇది ఉండదు, ఇక ముందు ఏముండదు? మంచి, ఇక ముందు మేలు, ఇక ముందు ఆశీర్వాదం ఉండదని మానవుడు అంచనా వేస్తుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు దుర్దినములు రాకముందే. అంటే మా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎప్పుడు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? నువ్వు బాల్యంలో ఉన్నావా, యవ్వనంలో ఉన్నావా, కుమారవయసులో ఉన్నావా, వృద్ధాప్యంలో ఉన్నావా, నడి వయసులో ఉన్నావా, నువ్వు ఎలా ఉన్నావు అని కాదు. అక్కడ బాల్య దినములందే, దుర్దినములు రాకముందే ఏం చేయాలి? ఇంకా అక్కడ అంటున్నారు, చూద్దామా?
ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరం రాకముందే. కష్టం వస్తే ఎవరైనా సంతోషం ఉంటారా? అనారోగ్యం వస్తే ఎవరైనా సంతోషం ఉంటారా? వీటి యందు నాకు సంతోషం. ఎగ్జామ్లో ఎవరైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే, ఒకే ఒక మార్కులో మిస్ అయితే, ఇది ఈ స్థితిని బట్టి నాకు సంతోషం లేదు, ఈ స్థితిని బట్టి నాకు సంతోషం లేదు అని చెప్పే సంగతులు రాకముందేనంట తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే. సూర్యచంద్ర నక్షత్రాలకి తేజస్సుకి ఏం కమ్మకముందంట? చీకటి కమ్మకముందే. అంటే ఇవన్నీ జరుగుతాయని దేవుడు ముందుగానే గ్రహించి, దేవుడికి తెలుసు సమస్తం ఆయనకు మరుగైనదేమీ లేదు కదా. ఇవన్నీ రాక మునిపోయినంట బాల్యములైందే ఏం చేయాలి? నేను సృష్టించాడు కదా దేవుడు తండ్రి, ఆయన నువ్వేం చేయాలంట? స్మరణకు తెచ్చుకోవాలి. నువ్వేమేమి స్మరిస్తుంటున్నావు ఈనాడు? ఆ పడకల మీద ఏం పడుకొని ఎవరి బిడ్డలు ఏం స్మరిస్తుంటున్నారు? పగలంతా కష్టపడి చెమట వచ్చి సొక్కిపోయి ఒళ్ళు నొప్పులతో ఇబ్బందులతో పడక మీద పడి ఏం చేస్తాం? ఈరోజు సాగిపోయింది, కష్టపడం అయిపోయింది నా పని ఈరోజుతో, రేపు ఏమైద్దో అని చెప్పి పడుకుంటాం కదా. పడకల మీద ఆ భక్తుడైన దావీదు అంటున్నాడు, నా పడకల మీద ఏం చేస్తున్నాడంట? ప్రభుని స్మరిస్తుంటున్నాడంట, స్తుతిస్తుంటున్నాడంట. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా అని తన మనసు ఏం చేస్తుందంట? దేవుని సన్ముఖం ఎప్పుడు నేను చూడాలి, ఎప్పుడు ఆయన సన్నిధిని కనబడాలని చెప్పి ఆశతో కృష్ణతో వారు చూస్తుంటున్నారు. చూడండి, దేవుడు వచ్చిన బాగా మరి ఇదిగా చెప్తుంటే, నువ్వు ఎప్పుడు స్నానం తెచ్చుకుంటున్నావు? కష్టం వచ్చినప్పుడా, బాధ వచ్చినప్పుడా, లేదా మందిరానికి వచ్చే సమయంలోనా, లేదా ఆ గుమ్మ తెచ్చుకుంటున్నావు? అపవాదం ఏం చేస్తుందంటే వాని నడతలన్నీ మార్గములన్నీ త్రోవ తప్పించేస్తుంది, నశించుకోవడానికి నాశనం వారిని తీసుకొస్తుందంట. దేవుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? బాల్యదములైందే దేవుని ఏం చేయాలి? జ్ఞాపకము తెచ్చుకోండి, స్మరణకు తెచ్చుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంటే చూద్దామా? ఈనాడు మానవుడి యొక్క విధి, మానవుడి యొక్క ఏ రీతిగా ఉంటున్నాడు? కీర్తనల గ్రంథంలోకి వద్దాం రండి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము. బాల్యదినములందే స్మరణకు తెచ్చుకోమంటుంది. నశింపజే అపవాది మార్గమును పొంచినదని, త్రోవ తప్పిస్తుందని దేవుడు ఏం చేశాడు? లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. అయితే ఇటువంటి మానవుడు ఏమై ఉంటున్నాడో కీర్తనాకారుడైన దావీదు తన గ్రంథంలో రాస్తూ అంటున్నాడు. 25వ అధ్యాయము 15, 16, 17 వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 464. కీర్తనాకారుడైన దావీదు తన కీర్తనలో రాస్తూ 25వ అధ్యాయము 15, 16, 17 వచనాలు, 3 వచనాలు చదువుకుందాం. పేజీ నెంబర్ 464. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడు వాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కటిలో నుండి నన్ను విడిపించుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నింటినీ క్షమించుము. అపవాది ఏం చేస్తుందంట? నశింపజేయాలని, త్రోవ తప్పించాలని చూస్తుంటే ఇక్కడ దావీదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసండి దావీదు? వలలో నుండి విడిపించుము. ఆయన నా పాదములను ఏం చేస్తున్నాడంట? వలలో నుండి విడిపించును. ఎటువంటి వల? అపవాది వలలు. వడ్డీ ఏం చేస్తుందంట? చూస్తుంటా సమయం దొరికితే ఏం చేయాలని? చెరువులో ఏం పడుతున్నారు ఇప్పుడు? చేపలు కదా. చేపలు పడుతున్నారని వాటి కోసం క్యూ కడుతున్నారు కదా. ఈ చేప కావాలి, ఈ చేప 150 అంటాడు, ఈ చేప 200 అంటాడు, ఈ రకం చేప అయితే 300 అంటాడు. అవునా? అంతేనా? ఎందుకని? ఎప్పుడు పడితే అప్పుడు రావు కదా. వచ్చినప్పుడు ఏం చేయాలి? దండి వరిగా తినాలి, తీసుకోవాలి. ఎంత ఖర్చు అయినా పర్వాలి. అపవాది కూడా అంటండి బలలేసి ఏం చేస్తుందంట? చూస్తుందంట. ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు దొరుకుతాడా ఆ బలహీనత ఏంటో నాకు తెలుసు. ఈనాడు చేపలు పడుతున్నారంటే ప్రతి ఒక్కరి జిహ్వ అంటే నాలుగు ఏం చేస్తుంది? ఎప్పుడెప్పుడు తిన్నావా, నాకు ఇష్టమైన దొరికితే బాగుండు, అది తెచ్చుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి, పులుసు పెట్టుకోవాలి. నీ ఆలోచన బట్టి నువ్వేం చేస్తావు? అది దొరికినప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని తినాలని తహతలాడతాం కదా.
ఎందుకంటే అది తినే ఆహారం. అర్థమవుతుందండి? మానవునికి అది నీ బలహీనత. అదేంటి? బలహీనత. ఆ తినాలనే కోరిక నీ బలహీనత అయితే అపవాది కూడా నీ బలహీనత ఏంటో తెలుసు. అపవాది కూడా నీ బలహీనత ఏంటో తెలుసు. ఆ బలహీనతను బట్టంట అది ఎప్పుడు బల వేసి ఎప్పుడు ఆ బలహీనత దొరుకుతుందో. అందరిలో ఉంటే నువ్వు బయటపడవు. ఆ బలహీనతను అందరిలో ఉన్నప్పుడు, సమూహంలో గుంపుగా ఉన్నప్పుడు నీ బలహీనత బయటకు రాదు. నువ్వు ఒంటరిగానో లేకపోతే గృహంలో ఒకదానిగానో లేదంటే మార్గంలో ఒకదానిగా ఉన్నప్పుడు ఆ బలహీనత బయటకు వస్తుందేమో, ఆ బలహీనత కలిగి నువ్వు ఉంటావేమో, ఆ బలహీనతలో నువ్వు పట్టబడతావేమో. అపవాది ఏం చేస్తుందంట? వలలు వేస్తుంది. అట్టి రీతిగానే ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తుంది తెలుసండి? వల వేసింది. వల వేస్తే దావీదు అంటున్నాడు అక్కడ, ఆయన నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలలో నుండి విడిపించును. ఏం చేస్తున్నాడంట దేవుడు? వలలలో నుండి విడిపిస్తున్నాడంట. నేను ఏకాకిని బాధపడువాడను. అపవాది వలలు వేసినప్పుడు మానవుడు ఏమవుతుంటున్నాడు? ఆ వలలో చిక్కి ఏకాకి అవుతుంటున్నాడు. త్రాగుడు అనే వల, పేకాట అనే వల, స్త్రీ బలహీనత అనే వల, ఈనాడు క్రికెట్ బెట్టింగ్లు అనే వల, సెల్ ఫోన్ ఆపేక్ష అనే వల యవనస్తులకి ఎన్ని వలలు వేసిందో. ఒకప్పుడు మందిరానికి వస్తూ సహవాసంగా మా పిల్లలు కంట్రోల్ చేసుకోండి, సహవాసంగా సంఘములో అందరం కలిసి సంతోషంగా జీవిస్తూ సమయం గడిపిన ఆ సహోదరులు ఆ సహోదరులే ఇప్పుడు ఏమవుతుంటున్నారు? వలలో చిక్కబడి అనేక విచారాలనే వల, అప్పులనే వల, ఏ వలలో ఏ బలహీనతను బట్టి నువ్వు దేవునికి దూరం అవుతావో అపవాదికి బాగా తెలుసు. నీకు బాగా తిండి బలహీనత ఉంటే నిన్ను కడుపు నిండా తినబెట్టిద్ది. ప్రార్థన చేయలేదు, మందిరానికి పోలేదు, ఇంకేం పోతావు, అయిపోయింది సమయం, కాసేపు పడుకోమని నేను పండబెట్టింది, రాత్రి సమయం అయిపోయింది, ప్రార్థన సమయం, నువ్వు కోరుకుంటావు. అట్లా తింటుంటే నీకు అదొక వల. నీకు ఏ బలహీనత ఉంటే ఆ బలహీనతను నీ మీద ఏం చేస్తుంది? బాణము వలె బల వలె వేసి నిన్ను బంధిస్తుంది. ఆ బంధకాలను పడిపోయినప్పుడు నువ్వేమవుతావంట? ఏకాకిగా, ఒంటరిగా అయిపోతావు. అందుకని దావీదు అంటున్నాడు, నేను ఏకాకిని, నేను బాధపడువాడను, నేనేమవుతున్నాను? నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఈనాడు అపవాది నశింపజేయడానికి, త్రోవ తప్పించడానికి అపవాది చేస్తున్న పనులు ఏంటండి? వలలు వేస్తుంది. వలల ద్వారా ఎంతమంది బాధపడుతుంటున్నారో, హృదయం వేదన గురవుతుందో, వారి విషయమై మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా, ఎందుకంటే నువ్వు లోకాన్ని ప్రేమించావు కదా, లోకంలో మేము ఉన్నాం కదా, అందుకని లోకం నుండి వేరే మీరేమోమంటున్నావు? రక్షింపబడమంటున్నావు. రక్షణ పొందిన వారి మీద కూడా అపవాది ఏం చేస్తుంది? వలలు వేస్తుంది. అందుకని దావీదు మీద కూడా వల విసిరిన దావీదు ఏకాకిగా బాధపడుతుంటున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? అయ్యా, నా హృదయ వేదనలు విస్తారముగా ఉంటున్నాయి, ఇక్కడి ఇరుకులో నుండి తప్పించమని ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు దావీదు పెట్టిన మొరను దేవుడు విన్నాడు, ఆలకించాడు. పశ్చాత్తాపడు. ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపంతో దేవుడి వైపు తిరిగితే ఆయన ఏం చేస్తాడంట? అపవాది నిన్ను ఎక్కడైతే ఎటువంటి వల వేసి నేను బంధించిందో ఆ వలలో నుంచి దేవుడిని ఏం చేస్తాడు? విడిపిస్తాడు, తప్పిస్తాడు. నీ హృదయ వేదనలు విస్తారముగా ఉన్న వాటిని మబ్బు వలె తొలగించేస్తాడు. ఇది మొట్టమొదటి. అపవాది ఏం చేస్తుందంట? వలను వేసి బాధ గురి చేస్తుంది, ఒంటరితనంలోనికి తీసుకువెళ్తుంది. చూద్దాం, 31వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 31వ అధ్యాయము 9వ వచనం, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామా? 7వ వచనం నుండి చదువుకుందాం. 7వ వచనం, 8, 9 వచనాలు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమును నా పాదములు నిలబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. నా బ్రతుకు దుఃఖముతో వెడబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నది. ఇక్కడ
దావీదు మరి ఒక పర్యాయం అంటుంటున్నాడు. శత్రువులు ఏం చేస్తున్నారంటే దావీదును చుట్టుముట్టి శత్రువుని ఎంతగానో తన ప్రాణమును బాధతో, తన ప్రాణం ఏమవుతుందంట, విసిగిపోతుందంట, క్షీణించిపోతుంది. నా ప్రాణము, నా కనులు ఏమవుతున్నాయి, క్షీణించిపోతున్నాయి అయ్యా. నేనేమవుతుంటున్నానంటే ఇరుకును పడిపోతుంటున్నాను. నేనేం చేస్తున్నా, ఇరుకును పడి ఉంటున్నా. ఈ మార్గంలో నడుచుకోవాలని నీకు తెలిసి కూడా వారికి ఆ దేవుని యొక్క మార్గాన్ని తెలియపరచక, వారిని దేవుని మార్గంలో నడిపించుకోలేక కుటుంబంలోనే అనేక రీతిలుగా ఏమైపోతుంటున్నావు, ఇరుకున పడిపోతుంటున్నావు. బిడ్డల జీవితాలను సరిచేయలేక, భర్తను దేవుని మందిరాన్ని నడిపించుకోలేక, అప్పుల సమస్య నుంచి విడుదల పొందలేక, అనారోగ్య పరిస్థితుల నుంచి విముక్తి దొరకక, ఏ ఏ విషయాన్ని బట్టి ఇరుకున పడుతుందో నీ ప్రాణం, ఏ ఏ విషయాలను బట్టి నీ కళ్ళు క్షీణించిపోతున్నాయో, ఏ ఏ సందర్భాల్లో ఎదురు చూపుతో నిరీక్షణతో ఏమైపోతుందంట, కళ్ళు క్షీణించిపోతున్నాయి. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నా ప్రాణం, నా కళ్ళు క్షీణించిపోతున్నాయి. నా శత్రువు ఏం చేస్తున్నాడంటే, నా శత్రువు నన్ను చెరపట్టలే. ఎందుకంటే నీవేం చేస్తున్నావు, విశాల స్థలంలో నా పాదములను ఏం చేస్తూ వచ్చాడంట, నిలవబెట్టావు. ఇరుకున పడిన స్థలంలో లేని నేను, విశాల స్థలంలో నువ్వేం చేస్తావు, నా పాదాలు నిలవబెట్టావు. కనుక నా శత్రువు ఏం చేయట్లేదు, నన్ను చెరపట్టలేదు. ఈనాడు శత్రువు చెరపెట్టాలనుకుంటున్నాడు. దేని విషయం అంటే, నీ ప్రాణమును క్షీణింపజేసి, నీ కళ్ళు క్షీణించిపోయి, నువ్వు ఇరుకున పడేంతగా అపవాది ఏం చేస్తుంది, చెరపడుతుంది. మొట్టమొదటిగా అపవాది నశింపజేయడానికి, రెండవది త్రోవ తప్పించడానికి, మూడవది బలలు వేయడానికి, నాలుగవది ఇక్కడ ఏం చేస్తుందంట చెరపడుతున్నాడు. నాలుగవది అపవాది ఏం చేస్తుంది, చెరపట్టడం. దేవుడైతే ఆ చెరను చెరగా పట్టుకొని ఏం చేస్తుంటాడంట, విడిపించడానికి దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను, ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావు, ఎప్పుడైతే ప్రభా నా ప్రాణ బాధలు, నా బాధ ఎందుకు నువ్వు దృష్టించయ్యా, నాకు సహాయం చేయమని నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, చెర నుండి విడిపించి వారి పరిస్థితులన్నీ సరిచేసే దేవుడు. కనుక 41వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 4వ వచనం. అపవాది జరిగిస్తున్న ఇటు కార్యాలన్నిటి నుంచి మానవుని విడిపించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అందుకొరకే దేవుడి లోకాన్ని ఏం చేశాడు, ప్రేమించాడు. అద్వితీయ కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. అదే చూద్దాం. 41వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. అపవాది ఏం చేస్తుందో తెలుసండి, పరోక్షంగా దాడి చేస్తుంది. ఎట్లా? పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఇతరులతో నేనేం చేస్తుంది, మానసికంగా కృంగజేస్తుంది. ఇక్కడ దావీదు యొక్క జీవిత విషయంలో చూసుకున్నట్లయితే, ఒకసారి దావీదు ఏం చేశాడంటే పాపం చేశాడు. అది మనందరికీ తెలుసు కదా. ఏం చేస్తూ వచ్చాడు దావీదు, పాపం చేశాడు. దావీదు పాపాన్ని క్షమించిన దేవుడు, దావీదునే కనిపించిన దేవుడు, నన్ను కనుకరించడా, నా కుటుంబాన్ని సరిచేయడా, మళ్ళా దేవుడు నడిపిస్తాడు అని చెప్పి విశ్వాసంతో నువ్వు నిలబడతావు, కుటుంబాన్ని మళ్ళా నిలబెట్టుకోవాలని చూస్తావు. కానీ నీవు బలంగా ఉన్నావు, నువ్వు ధైర్యంగా ఉన్నావు, నువ్వు నీకు ఉండిపోవట్లేదు. అపవాది ఏం చేస్తుందో తెలుసా అండి, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నీ మీద ఏం చేస్తుంది, బలం వేస్తుంది. ఇక్కడంట వాడు ఎప్పుడు చచ్చును, వాడు పేరు ఎప్పుడు మాసిపోవును అని అపవాది ఏం చేస్తుందంట, మా మనుషులు ఏం చేస్తారని అక్కడ రాయడం చూద్దామా. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. ఏమవుతున్నారంట, చెడ్డ మాటలు. నువ్వు అందరానికి వెళ్తుంటున్నావు, ఒకప్పుడు చెడ్డదానివే, ఒకప్పుడు త్రోవ విడిచి, ఒకప్పుడు నాశనమునకు నశింపుకు తిరుగులాడుచున్న నిన్ను ప్రభు ఏం చేశాడు, నిన్ను ప్రేమించాడు. నీ కొరకు అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. నిన్నేం చేస్తూ వచ్చాడంటే పాపము నుండి, నరకము నుండి, ఆ శిక్ష నుంచి తప్పించి నీకు రావాల్సిన ఉగ్రతను ప్రభు క్షమించి నిన్ను విడిపించి దేవుని సన్నిధానానికి సముఖమునకు నడిపించిన తరువాత
నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ తింటూ త్రాగుతూ బలాన్ని పొందుకున్నప్పుడంట పరోక్షంగా ఏం చేస్తున్నాడు అపవాది? దాడి చేస్తుంది. చెడ్డ మాటల ద్వారా అపవాది ఏం చేస్తాడంట? నీ మీద దాడి చేస్తుంటాడు. విశ్వాసగా నువ్వేం చేయాలంటే ఆ మాటల యందు నీ మనసు, ఆ మాటల ద్వారా నీ మనసు కృంగ చేసుకోకుండా, ఆ మాటలను బట్టి నువ్వు దిగులు పడకుండా, ఆ చెడ్డ మాటలను బట్టి నువ్వు విచారపడకుండా ఏం చేయాలో తెలుసా? చెడ్డ మాటలు శత్రువు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? చదువుదాం రండి. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొచ్చున్నారు. ఒకడు నన్ను చూడవచ్చినగా వాడు అబద్ధమాడును. చూడడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిజంగా నీ జీవితంలో ఏముంటే దావీదు జ్ఞాపకం చేసుకో. అయ్యా నన్ను స్వస్థపరచు. ఆత్మ సంబంధమైన స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత, ఈ రెండు స్వస్థత నాకు ఇవ్వయ్యా. ఈనాడు నేను మంచి మార్గంలో నడుచుకుంటున్నాను. నా కుటుంబము చేసిన తప్పిదాన్ని బట్టి సరిచేయబడు దేవుని మార్గంలో నడవాలని ఆలోచన ఆశ కలిగి ఉన్నా కానీ నా మీద ఏమాడుతున్నారు? చెడ్డ మాటలు ఆడుతున్నారు. వాడు ఎప్పుడు చచ్చిపోతాడా, వాడి పేరు ఎప్పుడు మాసిపోతుందా అని చెప్పి జనాలు, శత్రువులు నా మీద ఏం చేస్తున్నారయ్యా? ఎప్పుడెప్పుడు ఆ పేరు, ఎప్పుడెప్పుడు ఆ మాట విందామా అని ఎదురు చూస్తుంటున్నారు కదా. వారి విషయమై దేవా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను బాగు చేయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను నిలవబెట్టయ్యా అని దావీదు ప్రార్థించినట్లుగా ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తే అపవాది యొక్క వలలో నుండి నీకు నీ కుటుంబము తప్పించాడు. మొట్టమొదటిగా అపవాది నశింపజేయడానికి వచ్చాడంట. మొట్టమొదటిగా. రెండవది త్రోవ తప్పించేవాడుగా వచ్చాడు. మూడవది వలలు వేశాడు. నాలుగవది చెరపట్టాడు. ఐదవది ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడంట? అబద్ధాలు చెబుతూ ఇంకా ఏం చేస్తున్నాడు ఇక్కడ చూద్దామా? చెడ్డ మాటలు మాట్లాడు. శత్రువులు ఏం చేయాలని చూస్తున్నప్పుడు నన్ను కరుణింపుము, నా ప్రాణము స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. మనవి అంటే ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఎవరండి? దావీదు. పేదలను కటాక్షించలేవా, ఆపత్కాలమందు నువ్వు తప్పించేవాడవయ్యా, నువ్వు కాపాడి మమ్మల్ని బ్రతికించయ్యా. భూమి మీద నువ్వు కాపాడి నువ్వు బ్రతికించేవాడు. భూమి మీద ఎవరంట? ధనులు. దేవుడు ఎవరినైతే కాపాడి బ్రతికిస్తున్నారో అట్టి వారు ధనులు. దేవుడు కాపాడాలని బ్రతికించాలనుకుంటే అపవాది ఏం చేస్తూ వస్తుంది? నశింపజేయాలని, త్రోవ తప్పించాలని, చెరలోని తీసుకెళ్లాలని, ఇంకా చెప్పాలని, ఇంకేం చేయాలనుకుంటుందంట? చెరలోని తీసుకెళ్లాలని. ఏంటి తర్వాత? ఇక్కడే ఉంటున్నామా? అపవాది దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు? నీకు బలం ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను నిలవబెట్టాలని, నిన్ను బాగు చేయాలని దేవుడు చూస్తుంటే అపవాది ఏం చేయాలనుకుంటుంది? నశింపజేయాలని, త్రోవ తప్పించాలని, ఇంకా బలవేయాలని, ఇంకా చెరపట్టాలని, ఇంకా ఇంకేం చేస్తుందంట? ఇరుకున పడేయాలని. ఇక్కడ అంటున్నాడు శత్రువులు అంట చెడ్డమాటలాడి పరోక్షంగా నేనేం చేయాలని? నిన్ను పరోక్షంగా నేను దాడి చేస్తాను. ఐదవది ఏంటంటే తెలుసా? ప్రత్యక్షంగా దాడి లేదు. ఇక్కడి నుంచి ఏంటి? పరోక్షంగా, భర్త ద్వారానో, బిడ్డల ద్వారానో, కుటుంబంలో బంధువుల ద్వారానో, లేదా నీ ప్రాంతంలో, నీ గ్రామంలో ఎవరో ఒకరి ద్వారా ఏం చేస్తుందంటే అపవాది దాడి చేస్తుంది. ఇక్కడ దావీదు మీద కూడా శత్రువు ఏం చేస్తుంది తెలుసా? దాడి చేసింది. దేనికంటే అస్వస్థత, అనారోగ్యం ఎందుకు వచ్చిందో తెలుసా? పాపాన్ని బట్టి. పైన చదువుతాం మనం, 4వ వచనం చదువుతాం, 3వ వచనం చదువుకుందాము. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. రోగం ఎందుకు వచ్చిందో అక్కడ కింద చెప్తున్నాడా? యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని నేను మనవి చేసి ఉన్నాను. ఎందుకంట స్వస్థత దేనికి వచ్చిందంట? అనారోగ్యం పాపం చేస్తున్నానయ్యా, నేను పాపం చేశానని నేను మనవి చేసుకుంటున్నానయ్యా, అందుకే నాకు అనారోగ్యం వచ్చింది, నాకు స్వస్థత లేదయ్యా.
నా శత్రువు అయితే వాడు ఎప్పుడు చచ్చిపోతాడు, వాడి పేరు ఎప్పుడు మాసిపోయింది అని చెడ్డ మాట్లాడటానికి ఇప్పుడు దావీదు ఇదంతా ఏంటంటే పరోక్షంగా దాడి. ప్రత్యక్షంగా దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. నేను పాపినయ్యా అని ఇక్కడ మనవి చేస్తుంటున్నాడు. అయితే ఇక్కడ దావీదుకి ఏం అవుతుందంటే పరోక్షంగా అపవాది ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. అపవాది పరోక్షంగా దాడి చేస్తున్న దానిలో ఏమేం చేస్తుంది తెలుసా? చెడ్డ మాటలు కనిపిస్తుందంట. ఇంకా ఏం చేస్తుంది? ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు పేరు మాసిపోతున్నాను నీ దగ్గరకు వచ్చి నిన్ను పరామర్శించడానికి వచ్చి కూడా ఏం చేస్తున్నారు? అబద్ధాలు ఆడుతున్నారు. అపవాది చూడండి, పరోక్షంగా అపవాది ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. చూద్దాం ఈ కీర్తన గ్రంథంలోని 56వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. 56వ అధ్యాయము 1వ వచనంలో, దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? మందరం చెప్పుకుందాం. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. మానవులు ఏం చేస్తారు? ఈనాడు ఎంత బాధ తెలుసా? ఈనాడు కుటుంబంగా ఒక స్త్రీగా నువ్వెంత నలిగిపోతున్నావో తెలుసా? అది నీకే తెలుసు. ఒకసారి ఆలోచన చేసుకుంటే బాధపడుతున్న ఆ వ్యక్తికే తెలుసు ఆ బాధ గురించి కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే శరీరదారులు ఏం చేయగలరు? బాధించే భర్తగా ఒక భార్య భర్తను డైరెక్ట్గా అనుకోవచ్చు, కానీ శరీరధారే కదా భర్త. శరీరమే కదండి భర్త అయినా భార్య అయినా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భర్తగా నిన్ను భర్త బాధిస్తున్నా అప్పుడు నువ్వేం చేయాలి? ఓ శరీరధారి, నువ్వు నన్నేమి చేయగలవు? ఇంకక్కడ ఏమంటున్నాడు చూడండి, నీ మాటలు ఎంత మంచి మాటలన్నా చెప్పు, అవి ఎంత క్షేమకరములైన, అవి వారికి యోగ్యకరములైన, అవి వారికి లాభకరములైన, అవి వారికి మేలుకరములైనా కానీ ఆ మాటలు వారు ఏం చేసుకుంటున్నారంట? అపార్థం చేసుకుంటున్నారు. నీ జీవితంలో నీకు సంభవిస్తే నువ్వేం చేయాలో తెలుసా? భక్తుడైన ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దావీదుని జ్ఞాపకం చేసుకో. దావీదు మాటలంట ఎన్ని చక్కగా మాట్లాడుతున్నా దావీదు నోరు తెరుస్తుంటేనే వాళ్ళకి ఆ మాట్లాడుతున్నాయంట అపార్థాలే. ఎందుకంటే వాళ్ళు శరీరదారు, ఇప్పుడు సృష్టించిన వారు కాదు కదా, వారెవరు? శరీరదారులు. ఇంకా వారు ఏం చేస్తుంటారంట చూద్దామా? నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. ఇవన్నీ కలుగజేసింది ఎవరు? నువ్వంటే ఇష్టం లేదు నీ భర్త కాదు. నువ్వంటే నీ మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న నీ బిడ్డలు కాదు. వీరంతా ఎవరంటే అపవాది. వారి ఆంతరంగంలో ఉండి ఏం చేస్తుంది? నిన్ను బాధించాలి. వారి శరీరదారులే కానీ వారి అంతరంగంలో ఏముంది? ఏం పని చేస్తుంది? అపవాది, శత్రువు పని చేస్తున్నట్ట. నీ మాటలను అపార్థాలుగా గురి చేసుకొని ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. ఇంకా అక్కడ వారు భూమి పొంచి ఉందరు, నా ప్రాణం తీయగొరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. చూడండి, అడుగు జాడలు కూడా కనిపెడుతున్నారు. ఇక్కడికి వెళ్ళావేమో, అక్కడికి వెళ్ళావేమో. కొంతమంది సమయాన్ని కూడా పెట్టుకుంటారు. అరగంట వెళ్ళొస్తానని చెప్తాం, అరగంటకు 10 నిమిషాలు దాటితే ఈ 10 నిమిషాలు లేట్ ఎందుకని, ఎక్కడున్నాం, ఎవరితో ఉందాం, ఏం మాట్లాడుతున్నాం, లిస్ట్ అడుగుతారు. లేరండి, కుటుంబాల్లో లేరేమో కానీ చాలా మందిని చూస్తూ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ వారు వ్యక్తిగతంగా నిన్ను ద్వేషించాలనో, నిన్ను దూరంగా పెట్టాలనో, నువ్వంటే వారికి ఖర్చో, లేకపోతే నువ్వు నీ మీద
కుట్రల కాదు వాళ్ళు చేస్తుంది. వారిలో అపవాదం ఏం చేస్తుందంట, దాగి ఉండి పనిచేస్తుంది. అపవాదం ఏం చేస్తుంది, దాగి ఉండి నిన్ను బాధ గురి చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే, వారందరూ దావీదు ఒక్క మాటలో తెచ్చేశారు, నన్ను మృంగాలనుకుంటున్నారయ్యా వాళ్ళు, మా బిడ్డలు వదిలిపెట్టేసి వాటి మీద దృష్టి నుంచి వారందరూ ఏం చేయాలనుకుంటున్నారంట, మృంగాలని దొరికితే ప్రాణంతో ఏం చేయాలనుకుంటున్నారు, నన్ను మింగేయాలని. నా మాట అంటేనే పడదు. కుటుంబాల్లో ఒక్కొక్కసారి బాధ వేస్తుంది కదా, నీ మాటకు విలువ లేకుండా చేసిన, నీ మాట వినకున్నా, నీ యోగక్షేమం పట్టించుకోకపోయినా ఒక స్త్రీగా, ఎందుకంటే స్త్రీలు ఎటువంటి వారు బలవంతుడా, బలహీనులు కదా. 1,00,000 జీతం సంపాదించే వారైనా సరే వాళ్ళెవరు, బలహీనులే. వారు బలహీనమైన ఘట్టాలంట. నా మాట కాదు, బైబిల్ గ్రంథంలో మాటే. నేను కూడా స్త్రీనే కదా, కానీ నేను బలహీనురాలని చెప్పి బెక్కముఖం వేసుకోవడానికి లేదు. నేను బలహీనురాలని చెప్పి అందరికి దాసోహం అవ్వాలని లేదు. ఇటువంటి బలహీనురాలకే పునరుద్ధానమయ్యేటప్పుడు ఆధిక్యత దేవుడు మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చారు, స్త్రీకే. ఆయన పునరుద్ధానుడై మళ్ళా నేను లెగుస్తానన్న ఆ శుభ వచ్చినప్పుడు వాగ్దానాన్ని విశ్వసించి ఆయన కొరకు నిరీక్షణతో కనిపెట్టి చూసిన వాళ్ళు మొదలున్నది ఎవరు, స్త్రీలే. దేవుని చూస్తే మొదలున్నప్పుడు శరీరధారణ నన్ను ఏం చేస్తారు, శత్రువు నన్ను ఏం చేస్తుంది, ఎంతవరకు నా మీద యుద్ధం చేస్తుంది అని చెప్పి ఈ మాటలు నేను ధైర్యపరచవా? నువ్వు కృంగిపోతున్నప్పుడు, బలహీనపడుతున్నప్పుడు వీటిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవద్దా? అందుకని దేవుని వాక్యం ఏముంటుందంటే, కృంగిన స్థితిలోనంట, నువ్వు పడిన స్థితిలోనంట దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీకు ఊతనిస్తుంది. అవి నీకు ఆదరణగా ఉంటున్నాయి, అది నిన్ను పైకి లేవనెత్తుతున్నాయి. కనుక అట్టి మాటలను బట్టి నువ్వేం చేయాలంటే ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థనను పోరాడు. కోపం వస్తే ఏమంటారు, ఏదో కూలి. ఈరోజు ఏమైందంట, గిన్నెలు పాత్రలన్నీ ఎత్తేస్తుంది, కోపం వచ్చింది, ఏదో కూలి ఈరోజు అంటారు. కోపం వచ్చినలాగా ప్రార్థనను మనం పోరాడాలి. ప్రార్థనను సలపాలి. ప్రార్థనను మనం దివికి మనం ఏం చేయాలి, కాగడాన్ని ఎత్తిపట్టాలి. అప్పుడు అపవాది దాగి ఉండి చేస్తున్న ఆ పనులన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు, దాగి ఉన్న వాటిని గ్రహించి దాన్ని ఏం చేస్తాడంటే నీ నుండి దూరం చేస్తాడు. కనుక ఈ వచన భాగం ఎంత చక్కగా ఉన్నది. దీన్ని ఎక్కడ రాస్తూ వచ్చింది, ప్రధాన గాయకునికి యోనతేలం రెహోకిం అను రాగము మీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన అనుపద గీతం. ఫిలిష్తీయులంట దావీదును గాతు అనే ఆ ప్రాంతంలో ఏం చేశారు, దావీదును పట్టుకున్నారంట. దేవుని యొక్క హృదయానుసారుడే దావీదు, యుద్ధంలో గొప్ప నేర్పరి దావీదు. యుద్ధం అంటే ఎంతో వాడుక, అవగాహనగా, అలు పెరగకుండా, ఆయాసం లేకుండా. ఇప్పటికిప్పుడు 100 మెట్లు ఎక్కి దిగమంటే టకటక ఎక్కి దిగే వాళ్ళం మేము ఉంటామా? 8 మెట్లు ఎక్కి కూర్చుంటాం, లేకపోతే ఒక మెట్టు లేదా పాకుంటే ఎక్కేవాళ్ళమే ఉంటాం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో దావీదు యుద్ధం సలపడానికి, యుద్ధం చేయడానికి సిద్ధపడేవాడు. అటువంటి యుద్ధవీరుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి, రాజు, దేవుని హృదయానుసారుడు. అతనంట ఫిలిష్తీయులు ఏం చేశారు, పట్టుకున్నప్పుడు అనుపద గీతంగా పాడుకోవడానికి రచించినటువంటి ఈ కీర్తన. దీన్ని ఏమంటున్నాడంటే, మొట్టమొదటి వచనం చదువుదామా. దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృగవలనని చూస్తున్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అపవాది ఏం చేస్తుంది తెలుసా, దినమెల్లా పోరాడుతూ బాధిస్తున్నారు. అపవాది చేసే ఈ పనులన్నిటి విషయంలో మనం ఏం చేయాలంటే, నిన్ను ప్రేమించే వారు ఉన్నారని, నిన్ను సంరక్షించే వారు ఉన్నారని, నీ యోగక్షేమాల కోసం నిత్యము కాచుకొని, అందుకని పూర్వకాలమందేనంట శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి ఒక వ్యక్తి నీకున్నాడనే సంగతిని దేవుడు మళ్ళా నీకేం చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని దుర్దినములు రాకముందే
సూర్యచంద్ర నక్షత్రంలో చీకటి కమ్ముకుంటే దీని ఏంటో నాకు సంతోషం లేదని సంగతులు చెప్పు. సంగతులు రాకముందే ఏం చేయమంటున్నాడు? బాల్య దినములందే నేను సృష్టించింది ఎవరో. నువ్వు ఊరికనే కలగలా, నువ్వు ఊరికనే రాలా, నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. నేను దేవుడు ఊరికనే దేవుని సిద్ధాంతంలో తీసుకొచ్చి కూర్చుంటబెట్టలా. ఒక్కొక్క సమయంలో దేవుడిని ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. ఏంటా లెక్క? ఎందుకు నన్ను మందిరంలో కూర్చోబెట్టాడంటే ఇది పోరాటాలన్నింటిలో ఎక్కడ సతికిలు పడ్డావు, ఎక్కడ బలహీన పడ్డావు, ఎక్కడ కృంగిపోయావు, ఎక్కడ నిరుత్సాహపడ్డావు, ఎక్కడ దిగాలు చెందుతూ ఇక నా జీవితం అయిపోయిందని సతికిలు పడ్డావు. ఆ విషయాల్లో అపవాదిని మీద పోరాటం చేస్తుందని గ్రహించి ఏం చేయాలంట? నిన్ను ప్రేమించే వ్యక్తిగా, నిన్ను సంరక్షించే వ్యక్తిగా ప్రభువు ఉన్నాడు కదా, ఆయన వైపు దృష్టించి నీ ఎదుట ఉన్న పందెం ఏంటా పందెం? నీ ఎదుట ఉన్న ఉంచబడిన పరుగు నువ్వేం చేయాలి? తుదముట్టించాలి. భూమి మీద ఆ వచనం చదువుతామండి. కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ లోకంలో ఇటువంటి అన్ని పోరాటాలు ఉంటాయని పౌలు గుర్తెరిగి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఒక మాట అంటున్నాడు. అపవాది లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు కదా, అయితే ఎంతగా ప్రేమించిన లోకంలో అపవాది వచ్చి నశింపజేయడానికి, త్రోదపించడానికి ఇంకా ఏం చేస్తూ వచ్చిందంట? మనం చెప్పుకుంటూ వచ్చిన అన్ని విధాలుగా అపవాది మానవం ఏం చేసింది? అన్ని విధాలుగా కాచి వడపోస్తుంది. అప్పుడంట ఏం చేయాలి? చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఏం చేయాలంట? భూమి మీద మన గుడారం, భూమి మీద ఈ శరీరము స్వస్థత లేకపోయినా, భూమి మీద ఈ గుడారంలో నెమ్మది లేకపోయినా, భూమి మీద ఈ గుడారంలో అంటే ఈ శరీరంలో, ఈ కుటుంబంలో ఈ పడుతున్న ప్రతి విధమైన పరిస్థితుల్లో నీకు ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది? ఇరుకుని పడతాం, ఇక్కట్టు వస్తుంది, ప్రాణం నలిగిపోతుంది, ప్రాణం క్షీణించిపోతుంది, కన్నులు క్షీణించిపోతుంటున్నాయి, అంతరంగంలో మానవ వేదన, దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అపవాది ఈ రీతిగా మీరేం చేస్తుంది? ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటాలతో, యుద్ధాలను సలుపుతూ అనేక రీతిలో బలహీనపరుస్తుంటున్నా ఈ సమయాల్లోనంట ఈ నివాసం ఏమైపోతుందంట? ఈ నివాసము శిథిలమైపోతుంది. ఎందుకంటే ఈ నివాసము నువ్వు చేతులతో కట్టుకున్నావు. ఏం చేస్తారు? ఈ నివాసాన్ని, కుటుంబం అనే నివాసాన్ని ఎట్లండి? చేతితో కదా, మానవ నిర్మితమే కదా ఇది భూమి మీద కూడా. అయితే ఇది శిథిలమైపోయినప్పటికీ దేవుడంతా చేతి పని కాక, అక్కడ అంటున్నారు చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరగాలి. ఇక్కడైతే మనం గుడారంగా వేసుకుంటున్న ఈ నివాసం చేతితో చేశాం. కానీ బిడ్డ ఈ శత్రు శోధనలన్నీ తప్పించుకొని మనము నిలవబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అలా నమ్మకమైన మంచి దాసుడా, దాసుడా, దాసుడా. ఎంతగా శోధించినా, ఎంతగా బాధించినా, ఎంతగా ఎంతగా దిగులు, కలవరాలు, శోధన అన్ని రీతిలో నేను పరీక్షిస్తుంటున్నా. పుటము వేసిన ఏమైందంట? బంగారం పుటం వేసినట్లుగా నిన్ను పుటము వేస్తున్నప్పటికీ తొనకకుండా, వెనకకుండా నీ పరుగును నీవు ముందు ఉంచిన ఆ పందెంలో నువ్వు పోరాడుతూ వచ్చావు కదా. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇదిగోదా చేతి పని కాదు, నా చేత కట్టబడిన కట్టడం పరలోక రాజ్య సంబంధమైన పట్టణంలో అదేంటంటే నిత్యమైన నివాసము పరలోకంలో మనకున్నదని ఎరిగి ఏం చేయాలో చూద్దాము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుతుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మురుగుచున్న
ఏంటిదంటే దీనిలో కూడా ఎందుకంటే శరీరం నిష్ప్రయోజనం కదా, శరీరంలో ఏ మంచి లేదు కదా, శరీరంలో బాధ వేదన చింత దుఃఖము కన్నీరే కదా. అందుకని ఈ కన్నీరు పక్కన ఉంటుంది, ఈ బాధ పక్కనే ఉంటుంది, ఇదంతా అక్కడే ఉంటుంది. అందుకని దీనిలో దాన్ని ధరించుకొని అట్టి ఆశతో ఏం చేయాలంట, మూలగా అట్టి ఆశతో ప్రార్థన చేయాలి. అట్టి ఆశ కృష్ణతో దేవుని సన్నిధానంలో నీవు మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ పరలోక రాజపట్నమైన నివాసాన్ని నీ ఈ భూమి మీద ఉండగానే నీవు సంపాదించు. అప్పటి వరకు ఈ శోధనను నేను విడిచిపెట్టవు. అప్పటి వరకు ఈ బాధ ఈ కన్నీరు వేదన నీకు దూరము కాదు. పక్కాగా చెప్పచ్చు. ఎందుకంటే అనీతి మందుల కన్నా నీతి మందులకే ఎక్కువ శ్రమలు శోధనలు కలుగుతాయి. కనుక ఈ విషయంలో ఏం చేయాలంటే అపవాది నిత్యం ఏం చేస్తుందంట, పొంచి ఉంటుంది. కనుక అపవాది శోధనలు ఎరిగిన వారమై అపవాదిని ఏం చేయాలంట, అపవాది యొక్క కార్యాలను తెలియని వారం కాదు కదా. అపవాది సంబంధమైన పరిస్థితులు ఏవో మనకు తెలుసు కదా. అందుకని దుష్టుని ఏం చేయాలి, దుష్టుని కరెక్ట్ వాక్యం చెప్పాలి. అపవాదిని ఎదిరించడి ఏం చేయాలి, అప్పుడు వాడిని వద్దనండి పారిపోదు. అపవాదిని ఏం చేయాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు వాడిని వద్దనండి పారిపోదు. ఎదిరిస్తున్నామా, ఎదిరించట్లా. అపవాది పోరాడుతుంటే ఇందా మనం చదువుకుంటూ వచ్చాము కదా, అందరం కలిసి ఏం చేస్తుందంట, ఎప్పుడు ఏ ఏ విషయాల్లో బృంగాలనుకుంటుంది, ఆ అన్ని విషయాల్లో 56వ అధ్యాయమా కీర్తన గ్రంథము 56వ అధ్యాయంలోనే కదా మనం చదువుకుంటూ వచ్చాం. 56వ అధ్యాయంలోనే కదా, శరీరదారులు నేమి చేయగలరు, మాటలను అపార్థం చేసుకుంటున్నారంట, హాని చేయవలను తలంపులే వారు నిత్యం కూర్చున్నాయంట, గుంపు కూడి పొంచి ఉన్నారు, ప్రాణం తీయగలరు, వారి అడుగుజాడను కనిపెడుతున్నారంట, తాము చేయు దోష క్రియల చేత వారు తప్పించుకుందరా. దేవా కోపము చేత జనములను అణగగొట్టును, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ గుడిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిని అంటే ఆయన పుస్తకం, ఆయన బుడ్డిలో ఏం దాచించాడు. మనమైతే బుడ్లో కొబ్బరి నూనె కొబ్బరి నీళ్ళలో లేకపోతే ఏదేదో దాచుకుంటాం. మన కన్నీరు వ్యర్థంగా కన్నీటికి ఎంత విలువగా తెలుసా, కన్నీరు ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా. అపవాది కలిగిస్తున్న వాటికి వ్యర్థంగా కార్చబాకు కన్నీరు. అపవాదిని ఎదిరించడానికి కన్నీరు కావచ్చు, అపవాదిని జయించడానికి కన్నీరు కావచ్చు, అపవాదిని ఓడించడానికి కన్నీరు కావచ్చు. మనుషులు అన్నారు, మనుషులు కృంగదీస్తున్నారు, మనుషులు బాధపెడుతున్నారని వారి మాటను బట్టి కన్నీరు కార్చబాక. ఈ కన్నీరు అతి విలువైనట్టే ఆయన బుడ్డిలో దాస్తున్నాడట, ఆయన పుస్తకంలో భద్రం చేస్తున్నాడట కన్నీరు. కనుక కృంగిపోగా నీ మనసు కృంగిపోతుంటే, నా మనసా, నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా ఎలా కృంగిపోతున్నావు? కృంగిన స్థితిలో దేవుని వాగ్దానాలను, దేవుని యొక్క భక్తుల జీవితాలను ధ్యానం చేసుకుని నీ మనసుతో హృదయంతో ఏం చేయాలి, ధైర్యం తెచ్చుకోవాలి. అందుకనే ధైర్యపరచు వారి కోసం ఆదరణ పొందాలి. నాకు ప్రార్థన కావాలి, మనిషి కావాలి, నాకని ఎప్పుడు మనిషి కోసం ఎదురు చూడదు. మనుషులు ఆదరణకర్తలే కాదు, మనుషులు నీకే సహాయం చేసేవారు కాదు. అందుకని శరీరులు కేవలం వారు శరీరులు పశుప్రాయమే, శరీరే కదా, వారు నన్ను ఏం చేస్తారు, శరీరాన్ని ఆధారం చేసుకోకూడదంట. కనుక ఆదరించే వారి కోసం, ఈ కన్నీరుంచే వారి కోసం, నేను సంతోష పెట్టాలని, నా భర్త ఎప్పుడు నన్ను సంతోష పెడతాడా, నా బిడ్డ ఎప్పుడు నా మాట నన్ను సంతోషపెడుతుందా అని వాటి కోసం వ్యర్థంగా కన్నీరు కాల్చాలి. అపవాదిని ఓడించడానికి, జయించడానికి, అపవాదిని చితకదొక్కడానికి, అపవాదిపై జయం పొందుకోవడానికి మోకరించి ప్రార్థనలో కన్నీరు కావచ్చు. వాటన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన బుడ్డిలో పట్టుకుంటున్నాడు, పుస్తకంలో భద్రం చేస్తున్నాడంట. ఆయన ఏం చేస్తాడు, ఒకానొక సమయంలో అపవాదిని ఓడించి నీకు జయాన్ని ఇచ్చి ఆయన
విజయోత్సవంతో నిన్ను ఊరేగింపజేస్తాడు. పరలోక రాజ పట్టణానికి నిన్ను నడిపిస్తాడు. దాని కొరకై ఇప్పుడు నువ్వన్నీ ఏం చేయాలి? భరించాలి. దాని కొరకై వీటన్నిటి నువ్వేం చేయాలి? సహించాలి. దాని కొరకై నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? మూలగాడు. దాన్ని ఇప్పుడు ధరించుకోవాలని ఏం చేయమన్నాడు అపోస్తలుడైన పౌలు? మూలుగుచున్నాను అంటున్నాడు. ఎంతగా మూలుగుంటాడో కదా, ఎంతగా మూలిగాడో. ప్రభు కొరకు ఎన్ని శ్రమలు పొందుకుంటూ వచ్చాడు. అన్ని శ్రమల్లో కొంచెం కూడా పడుండవు. మానవపరమైన శ్రమలే తట్టుకోలేని వాళ్ళు పౌలుకు వచ్చినటువంటి శ్రమలైతే ఒక క్షణం కూడా ఉండలేమేమో బహుశా. మానవ సంబంధమైన శ్రమలే తట్టుకోలేనప్పుడు అపోస్తలుడైన పౌలు పడిన శ్రమ తట్టుకుంటామా? ఒక రోజు పోకపోతే ఏమైనా స్వార్థ అడుగుపోతే నన్ను హేళన మొదలుతున్నారు, చీపో అన్నారు. ఇంకో రోజు పోతామా? స్వార్థ కరపత్రం పట్టుకొని పోతామా? చెప్పండి, వెళ్తామా? వెళ్ళాం. ఆ లైన్కే పోకూడదు అసలు, స్వార్థ చెప్పకూడదు అర్థం కదా. ఆ 14 తిరిగాడు పౌలు. ఎన్నిసార్లు కొట్టబడ్డాడు. గుర్తు తెలియని ప్రాంతంలోకి వెళ్తే రాళ్లతో కొట్టి నది ఒడ్డును పడేశారు. అందరూ చచ్చిపోయారన్నారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. ఆ పోసిన పౌలు తిరిగి చేసిన పరిచర్య ఈనాడు మన చేతుల్లో బైబిల్ గ్రంథాలు ఉండడానికి, ఆ నిత్య వెలుగును మనం పొందుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణను అంగీకరించడానికి ఎవరు కారకులు? పౌలు. ఆయన పొందిన శ్రమలో మనం రవ్వంతా కూడా పొందాం. సుమారు దాకా ఎందుకండి? బండి లేదు ఈ వారం, ఈరోజు ప్రార్థనకి మీ సొంత బళ్ళ మీదే సొంత ఖర్చులు పెట్టుకొని రావాలంటే ఎంత కష్టపడి పనిచేసాం. 100 రూపాయలు పోవాలంటే ఏంటనుకుంటున్నా? తెల్లారి పనికి పోవాలంటే 10:30-11 అయింది. నిద్ర కాసి ఉండాలంటావా? ఆన్లైన్ ట్రైన్కి రావాలంటే తెల్లారి పనిపోయింది ఏంటి? ఇవన్నీ లెక్కలు. ఈ లెక్కలన్నీ దేవుడు అడిగితే ఏమంటాడు? ఇవన్నీ నీ కొరకు నేను ఎంత నా రక్తం అంతా కార్చాను కదా. దౌర్భాగ్యాలు నీకోసమని ఇంకా రక్తం కార్చింది వ్యర్థంగా. నీకోసమని ఇంతగా నిన్ను ప్రేమించిందని ప్రభు ఏం చేస్తాడు? ప్రశ్నిస్తే మనం ఒక వేళ పెట్టుకుంటా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు పడిన శ్రమలు, మన శ్రమ అంతా, మన ప్రయాస అంతా, ఈ లోకపరంగా కలుగుతున్న మనుషులు బట్టి వస్తున్న మాటలు, కుటుంబంలో ఎదుగుడుకుల మాటలు, వీటిని బట్టి ఊరికి శరీర సంబంధమైన కన్నీరు గారిస్తే శరీర సంబంధమైన దుఃఖం ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? కరెక్ట్ వాక్యం చెప్పాలి. అపోస్తలుడైన పౌలే చెప్పాడు. శరీరానుసారమైన దుఃఖం ఏం పుట్టిస్తుందంట? మరణాన్ని. ఇంకా ఆత్మానుసారమైన దుఃఖం రక్షణను, జీవాన్ని, సమాధానాన్ని ఇస్తున్న అపోస్తలుడైన పౌలు ఎంత జ్ఞానము, ఎంత తెలివి, అంత విద్యనంతటిని, లోకంలో ఎంత తత్వజ్ఞానము కలిగిన వాడో దేవుని తెలుస్తున్న తర్వాత ఆ జ్ఞానాన్ని అంతా దేవుని కొరకు వినియోగించాడు. నువ్వు లోకంలో ఎంత జ్ఞానివో దేవుని తెలుస్తున్న తర్వాత దైవ జ్ఞానం ఉండదు. లోక జ్ఞానమే దేవుడి జ్ఞానం అని లోక జ్ఞానాన్ని దేవుడి జ్ఞానంతో కలిపేస్తాం. కానీ లోక జ్ఞానాన్ని ఇచ్చిపెట్టి అపోస్తలుడైన పౌలు దైవికమైన జ్ఞానంతో ఎన్ని శ్రమలు పడుతూ వచ్చాడు, ఎంతగా మూలిగాడు. దేని కొరకు? పరలోక రాజ్య పట్టణం కొరకు. దాన్ని ధరించుకోవాలని ఈ గుడారంలో ఏం చేశాడంట? మూలిగాడు. మనం మూలికలు ఎంతవరకు? ఈ మూలికలు ఈ శరీర సంబంధమైన దాని కొరకే. నేను ఇల్లు కట్టుకోలేదని, నాకు అనారోగ్యం వచ్చిందని, నా స్నేహితురాలను నాకు తక్కువగా బలహీనంగా చూసిందని, చిన్న చూపు చూసిందని, ఏదండి దీనికోసమే కదా రోజు లేచిన కానించి కన్నీరు వేస్తాం. వీటన్నిటిని దేవుడు గుడిలో దాచుకుంటే, వీటన్నిటిని ఆయన కన్నులో దాచుకుంటే దానికి విలువ ఉంటుందా? ఆయన త్రాసులో పెట్టినప్పుడు అయ్యి తేలదయ్యా, లేకపోతే దాన్ని ఏమంటాం, పైకి లేచిద్దంట, దిగిపోయిందంట, లేస్తుందా? శరీరానుసారమైన దుఃఖం కదా అది. దాని మరణానికే దాన్ని దారి తీసేది, రక్షణకి, జీవానికి దారి తీస్తుందా? దారి తీస్తుంది. దానికి శరీరానుసారమైన దుఃఖం ఎంతకాలం పడతాం? వారన్నారు, వీరన్నారు, ఇంత చూశారు, అట్ట చూశారు, నాకు ఇది లేదు, అది లేదని ఆ కన్నీరు ఇంతవరకు కార్చున్నావేమో బహుశా. ఎక్కడి నుంచి వద్దు కన్నీరు కార్చు. నేను ఆ బ్రతుకుల్లో ఎంతవరకు కార్చిన కన్నీరు సార్, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఇక్కడి నుంచి ఏం చేద్దాం? రక్షణార్థమైన దుఃఖం,
ప్రభా నా కళ్ళకు రక్షణార్థమైన దుఃఖాన్ని పుట్టించాయా. శరీరానుసారమైన దుఃఖము అది మరణము, అది నాశనానికే. ఇంతకాలం అది లేదు ఇది లేదని, అది రాలేదు ఇది రాలేదని దుఃఖం కన్నీరు గార్చా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ అపవాది కలిగిస్తుంటాయే. ఏం చేస్తుందంట? నశింపజేస్తుంది, దారి తొలగిస్తుంది. చెప్పాలి చివరిగా చెప్పుకుని ప్రార్థన చేస్తుంది. వారు ఏం చేస్తుంది? నశింపజేస్తుంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అపవాది ఏం చేస్తుందంట? నశింపజేయాలని చూసింది. రోజు రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చాడు, త్రోవ తప్పించిందంట, ఇంకా వలన వేసింది, ఇంకేం చేసింది? ఏం చేసింది? చెరపట్టబడింది, ఇంకా ఇరుకులు పడవేసింది, ఇంకా ఇంకేం చేసింది? ఇరుకులు పడవేసిన తర్వాత పాపం బట్టి ఏం కలిగింది? స్వస్థత లేదు కదా పాపాన్ని బట్టి. తద్వారా ఏం కలిగిందంటే ఆయనకి అనేకులు ఏం చేశారంటే పరోక్షంగా పోరాటం. పరోక్షంగా ఏం చేసింది? పరోక్షంగా దాడి. కరెక్ట్ గా మనం చెప్పుకున్నది ఏంటి? పరోక్ష దాడి చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి తర్వాత? ఇంకేంటి? ఇంకేం చేసుకోవచ్చింది? ఏమైనా కానీ అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించింది కదా, మమ్మల్ని విడిచిపెట్టామో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం, సమయం అయిపోతుంది అనుకుంటారా? ఏమైనా కానీ ఈ వాక్యాన్ని మన హృదయంలో నుంచి అమ్మవాది ఎత్తుక్కోనివ్వకుండా, అమ్మవారికి సమయం ఇవ్వకుండా మనం ఏం చేయాలి? మూలగా. ఎందుకంటే ఇది శరీర సంబంధమైన దుఃఖం. అపవాది ఎప్పుడు నిత్యము పొంచి వరలు వేసి గురువుకి మనం రుచి లాగుతున్నట్టు. అందుకని ప్రసంగి గ్రంథం సులభం భక్తులు బాల దినములందే స్మరణ తెచ్చుకో. చాలా ఎంతకాలం, యవన కాలంలో యవన స్త్రీగా యవన పురుషుడిగా ఎంతకాలము లోకం కొరకు పరుగుతావో అంతకాలము నిత్యరాజ్యమునకు దూరమవుతావు. కనుక నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. కనుక ఈ సమయం పోతే నీకు మళ్ళా రాదు. అపవాది నుండి బయటపడాలని, అపవాదికి చూడకుండా అపవాది కార్యాలను లయపరచాలని ఆశ, కృష్ణ కోరిక నీకు కలిగితే, ప్రభు నీ కొరకు శిలువలో కార్చిన రక్తాన్ని వ్యర్థము చేయకుండా ఉండాలని ఆలోచన తలంపు నీకుంటే ఇప్పుడే విడిచిపెట్టేసి, ఇప్పుడే వదిలిపెట్టేసి, ఇప్పుడే పరుగులీడే పాలనతో నువ్వేం చేయాలి? ప్రభు సన్నిధానంలోకి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగితే ప్రభు ఏం చేస్తాడు? ఆ పొంచి ఉన్న అపవాది సమానమైన క్రియల నుంచి విడిపించి పరలోక రాజ్య పట్టణంలోకి నిన్ను నడిపిస్తాడు. దాని కొరకై మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవారుగా ఉందాం. దేవుడి కొద్ది వాక్యం దీవించి మన ఇంటిలో తన వాక్యం భద్రపరచాలని మనం అందరం